ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను రీసెంట్గా సప్త శనివారాల వ్రతం అయితే చేసుకున్నానమాట. సో ఆ వ్రతం ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించినవి ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా అయితే సప్త శనివారాల వ్రతంలో భాగంగా ముందరైతే నేను ప్రసాదాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మనం ఇక్కడ ప్రసాదాన్ని అయితే చిమ్మిలుండలు చేసుకోవాలన్నమాట. దీనికోసం నువ్వులను అయితే ఫస్ట్ నేను ఇట్లాగా డ్రై రోస్ట్ చేస్తున్నాను. డ్రై రోస్ట్ చేసుకొని బెల్లం కలుపుకొని మనం నార్మల్గా చిమ్మిలుండలు ఎలా అయితే చేసుకుంటామో అదే ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అయితే నువ్వుల్ని కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసి దాని తర్వాత ఇట్లా బెల్లం వేసుకొని ఈ విధంగా చిమ్మిలుండలను అయితే నేను రెడీ చేసుకున్నాను. 7 చిమ్మిలుండలు చేసుకోవాలండి దీనికి నైవేద్యానికి. అలానే 7 నల్ల ద్రాక్ష పళ్ళను కూడా మనం నైవేద్యంగా సమర్పించాలన్నమాట స్వామికి. నైవేద్యాన్ని అయితే ముందుగా మనం ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత అయితే దీపాలు రెడీ చేసుకోవాలండి. ఇలాగా చలిమిడి దీపాలు అంటారు వీటిల్ని. వరిపిండితో మనం ఇలాగా 7 దీపాలను అయితే మనం రెడీ చేసుకోవాలన్నమాట. 7 దీపాలున్నా రెడీ చేసుకోవచ్చు, లేదా 2 దీపాల్లో ఒక దాంట్లో 3 ఒత్తులు ఇంకొక దాంట్లో 4 ఒత్తులు వేసుకొని ఆ విధంగా కూడా మనం దీపాలను అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను 7 దీపాలను చేసుకున్నాను. దానికి ఇలాగా బొట్టు అన్నీ పెట్టుకుని నూనె వేసుకొని ఒత్తులను అయితే వేసుకొని దీపారాధన అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలానే స్వామివారి పీఠాన్ని కూడా రెడీ చేసుకోవాలి. దానికి ఇక్కడ నేను కింద నల్లటి గుడ్డను అయితే వేసుకున్నాను అనమాట. అలానే స్వామివారి ప్రతిమను అయితే ఈ విధంగా నేను పెట్టుకున్నాను ఇక్కడ. పూజకు కావాల్సినవన్నీ కూడా ఇలా నేను సిద్ధం చేసుకున్నానండి. పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షంతలు, వ్రతానికి సంబంధించిన పుస్తకం, హారతి ఇచ్చుకునేది, అలానే దీపాలు, స్వామి ప్రతిమ, తాంబూలం అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. దీని తర్వాత అయితే మనం నార్మల్గా ఎప్పుడూ అందరూ పూజలో మొదటగా చేసేది దీపారాధనే కదండి. సో దీపారాధన అయితే చేస్తున్నాం అనమాట. మనం మామూలుగా దేవుడి దగ్గర ఎప్పుడైనా సరే దీపారాధన చేసుకునేటప్పుడు అగ్గిపుల్లతో కంటే కూడా ఇలాగా అగరబత్తితో కానీ లేదా ఏకముఖితో కానీ దీపారాధన చేస్తే బాగుంటుందండి. సుగంధం ఇచ్చే వాటితో దీపారాధన చేయాలి అంటూ ఉంటారనమాట. అందుకని ఇక్కడ నేనైతే అగరబత్తి యూస్ చేస్తున్నాను. అగరబత్తి చేసుకొని దీపారాధన చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ వ్రతంలో ఉండే నియమాలు అయితే ఇప్పుడు నేను చెప్తానండి మీకు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా మనం చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఎవరైతే ఏలినాటి శనితో బాధపడుతూ ఉంటారో, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటివి బాధలు ఉంటాయి కదండి, గ్రహ దోషాలు, గ్రహ బాధలు. అలాంటి వారు ముఖ్యంగా ఈ వ్రతాన్ని చేసుకుంటే గనక ఆ గ్రహ బాధలు అనేవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. అందుకని చెప్పి ఈ వ్రతం చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనము శనీశ్వరుణ్ణి వెంకటేశ్వర స్వామి స్వరూపంగా భావిస్తూ మనం ఈ పూజ చేసుకుంటాం అన్నమాట. అందుకే ఇక్కడ అన్నీ కూడా 7 సంఖ్య, అలానే నల్లటి వస్తువులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే నేను పీఠంకి వేసుకునే గుడ్డ కూడా నేను నలుపు వస్త్రాన్నే తీసుకున్నాను నేను. నైవేద్యానికి నల్ల ద్రాక్ష పళ్ళు, దీపారాధనకి నల్ల నువ్వుల నూనె, అలానే ప్రసాదానికి నువ్వులుండలు. ఈ విధంగా 7 సంఖ్యతో ఉండేవి అన్నీ కూడా శనీశ్వరుడికి ప్రీతికరమైనవి మనం ఈ పూజలో ఉపయోగిస్తామన్నమాట. ఇంకా ఈ వ్రతం యొక్క నియమాల దగ్గరికి వస్తే గనక ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి. స్త్రీ, పురుషుడు, ఏ కులం వాళ్ళు అనే భేదం లేకుండా ఎవరైనా సరే ఈ వ్రతాన్ని అయితే ఆచరించవచ్చు అన్నమాట. అలానే మొదటగా మనం పసుపు గణపతిని పూజించిన తర్వాత వెంకటేశ్వర స్వామిని అయితే ఆరాధించాలన్నమాట. ఇక్కడ కూడా ఎప్పుడు కూడా మనం పసుపు గణపతిని పూజిస్తాం కదండి, అలానే ఇక్కడ కూడా పసుపు గణపతి పూజ అయితే మనం చేసుకోవాలి. ఇంకా దీని తర్వాత నియమం ఏంటంటే 7 శనివారాలు కంపల్సరీగా ఈ వ్రతం అయితే మనం పూర్తి చేసుకోవాలండి. ఆడవాళ్ళు ఎవరికైనా సరే మధ్యలో కనుక గ్యాప్ వస్తే కనుక నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ ఈ వ్రతాన్ని అయితే మనం కంటిన్యూ చేసుకోవచ్చు. అలానే ఈ వ్రతాన్ని ఉదయం కానీ సాయంకాలం కానీ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈ వ్రతం 7 వారాలు కూడా ఉదయాన్నే కంప్లీట్ చేసుకునేదాన్ని. అంటే సూర్యోదయానికి ముందే మొత్తం కంప్లీట్ అయిపోయేది అనమాట నాకు వ్రతం మొత్తం. కుదిరితే గనక ఈ వ్రతాన్ని దంపతులుగా చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుందండి. ఒకవేళ కుదరట్లేదు అంటే గనక మీరు ఒక్కరైనా సరే చేసుకోవచ్చు. అలానే ఇంకా ఈ ఉపవాసం విషయానికి వస్తే గనక ఉపవాసం చేస్తే మంచిదండి. మీకు కుదిరితే గనక ఉపవాసం చేయండి. లేదు ఉపవాసించలేకపోతున్నాను, నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకుంటే గనక మీరు
చేయకపోయినా కూడా పర్వాలేదనమాట. అలానే ఇంకొక నియమం ఏంటంటే, ఈ వ్రతంలో మనం ఒక ముడుపు కట్టుకుంటామనమాట. అంటే గనక ఇప్పుడు మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారనుకోండి, కొంత డబ్బునైతే ముడుపుగా కట్టి 7 శనివారాలు కూడా స్వామివారి వద్ద నుంచుని దాన్ని మనం పూజ చేస్తాము. అలానే ఒకవేళ మీరు ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే గనక, ఒక చిన్న వెండి ఇల్లును కొనుక్కొని, ఆ వెండి ఇల్లుని కూడా స్వామివారి దగ్గర పెట్టుకొని దానికి పూజ చేస్తారనమాట. అలానే పాడి పంటల సమస్యలు అలాంటివైతే గనక ఆవు బొమ్మ, ఇలాగ దేనికి రిలేటెడ్ అయితే దానికి ఆ వస్తువులను అక్కడ పెట్టుకొని మనము 7 శనివారాలు కూడా పూజ చేయొచ్చు. మొత్తం వ్రతమంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, మనం ఆ ముడుపుని స్వామివారి హుండీలో అయితే మనం సమర్పించుకోవాలి. ఈ వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా స్వామివారి దేవాలయానికైతే వెళ్లి దర్శనం చేసుకోవాలండి. ముఖ్యంగా తిరుమలకి వెళ్ళగలిగిన వాళ్ళైతే తిరుమలకి వెళ్లి దర్శనం చేసుకోవాలి. లేదు మాకు తిరుమలకి వెళ్ళడం అవ్వటం లేదు అనుకుంటే గనక, అట్‌లీస్ట్ మీకు దగ్గరలో ఉన్న ఎలాంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళినా సరే మనకి వ్రత ఫలితం అయితే దక్కుతుందండి. అలానే ఈ వ్రతంలో ముఖ్యమైన నియమం ఏంటంటేనండి, ఈ వ్రతం మనం పూజ అది కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా కూడా ఎవరికైనా మనం భోజనం పెట్టుకోవాలండి. అంటే దంపతులుగా భోజనం పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ దంపతులు లేకపోతే గనక ఆడవారైనా, మగవారైనా ఎవరో ఒకరికి మనమైతే ఖచ్చితంగా భోజనం పెట్టుకోవాలనమాట. అదైతే కంపల్సరీగా ఉంటుంది మనకి ఈ పూజలో. ఇంకా పూజా విధానం దగ్గరికొస్తే గనక ముందుగా నేను పీఠం అయితే సిద్ధం చేసుకున్నాననమాట. స్వామివారికి ఇలాగ ఒక ప్లేస్‌లో పీఠం అయితే మనం సిద్ధం చేసుకోవాలి. అలానే కలశారాధన కూడా చేసుకోవాలి. అలానే నైవేద్యానికి 7 చిమ్మిలి ఉండలు, 7 నల్ల ద్రాక్ష పళ్ళని అయితే సిద్ధం చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఆచమనం, సంకల్పం చెప్పుకుంటాం కదండీ! దాని తర్వాత కలశారాధన చేసుకోవాలి. తర్వాత గణపతి పూజనైతే చేసుకోవాలనమాట. దాని తర్వాత స్వామివారికి షోడశోపచార పూజ చేసుకొని, అంగపూజ, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అది చదువుకోవాలి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరంతో పాటు లక్ష్మీ అష్టోత్తరం, పద్మావతి అష్టోత్తరం కూడా చదువుకుంటే చాలా మంచిదండి. తర్వాత ధూపం, దీపం, నైవేద్యం అలానే వ్రత కథలు కూడా చదువుకొని, ఆ రోజు వ్రతాన్నయితే పూర్తి చేసుకోవాలనమాట. ఈ విధంగా సప్త శనివారాల వ్రతం అయితే చేసుకోవాలండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.